తలైవా ఇక మీదట సినిమాలు చేయడా? జైలర్ 2నే చివరి సినిమానా? అందుకే బాలకృష్ణ కూడా జైలర్ 2లో నటిస్తున్నాడా? ఇవన్నీ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో వినిపిస్తున్నటువంటి మాటలు. మరి ఇందులో నిజమేంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై తలైవా కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. అయితే ఇటీవల జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ని ఇదే ప్రశ్న అడగ్గా ఆమె చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. నాకు ఆ సమాధానం తెలిస్తే తప్పకుండా మీతో చెబుతానంటూ అటు అభిమానులు ఇటు మీడియాను ఆయన భవిష్యత్తు గురించి సస్పెన్స్ నెలకొల్పారు. అయితే తలైవాకి దాదాపు 74 సంవత్సరాలు పైబడినప్పటికీ సూపర్ స్టార్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఇటీవలే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్నటువంటి కూలీ షూటింగ్ను కూడా పూర్తి చేశారు. వెంటనే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నటువంటి జైలర్ 2 షూటింగ్లో బిజీ అయిపోయారు. జైలర్ 2 సినిమాపై ఆడియన్స్లో భారీ అంచనాలే ఉన్నాయి, ఎస్పెషల్లీ తలైవా ఫ్యాన్స్కి. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన జైలర్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, అదేవిధంగా మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ వంటి దిగ్గజాలు ఆ క్యారెక్టర్స్ ఏ రేంజ్ అప్లాజ్ వచ్చిందో తెలుసు జైలర్ చేసినటువంటి క్యారెక్టర్స్లో. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవల కేరళలో కూడా జరిగిందట. అక్కడ రజనీకాంత్ తన వెట్టయాన్ కో యాక్టర్ ఫహద్ ఫజిల్ను మళ్ళీ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు రజనీకాంత్ నటించినటువంటి కూలీ సినిమా ఆగస్ట్ 14, 2025న విడుదలకు సిద్ధంగా ఉంది. అండ్ ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి భారీ కాస్ట్ ఉండడమే కాకుండా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇలా అన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ రజనీకాంత్ మాత్రం ఇప్పటి వరకు తన రిటైర్మెంట్ గురించి కానీ ఎక్కడా ప్రకటన చేయలేదు. పైగా కొత్త ప్రాజెక్టులు సైన్ చేస్తూ తన అభిమానులను వరుస గుడ్ న్యూస్లు వినిపిస్తున్నారు. మొత్తానికి మరి ఇలా కొత్త ప్రాజెక్టులు సైన్ చేస్తున్నాడంటే సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ ప్రయాణం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు అని అర్థమవుతుంది. అండ్ మరోపక్క జైలర్ 2 సినిమానే చివరిది కాబట్టి బాలకృష్ణ కూడా యాక్ట్ చేస్తున్నారన్న ఊహాగానాలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి తలైవా స్వయంగా చెప్పే వరకు ఆయన ఇండస్ట్రీలో నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారంటున్న పుకార్లకు మాత్రం చెక్ పడేలా కనిపించట్లేదు.